అంటది. ఈ ఘోరమైన హృదయంలో ఎప్పుడైతే యేసు ప్రభువుని ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే ప్రభువుని ఆ యొక్క పశువుల తొట్టిలో నుంచి మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమునకు మన హృదయంలో స్థలం ఇస్తామో, అప్పుడు మనము దేవుని యొక్క ఆలయముగా చేయబడతాం. చూద్దాం ఎఫెసీ 2:22. ఎఫెసీ 2:22 అంటాడు, మీరు ఆత్మ మూలముగా మీరు దేవాలయముగా కట్టబడుచు ఉన్నారు. చదవండి ఆ మాట. ఎఫె ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎవరంట? దేవుని నివాస స్థలం పశువుల శాల, లేకపోతే పశువుల తొట్టె, లేకపోతే ఆకాశ పక్షులకున్న గూళ్ళ, లేకపోతే నక్కలకున్న బొరియల? ఎక్కడ దేవుని యొక్క నివాస స్థలం? ఎక్కడ? మానవుని యొక్క హృదయము.